మంగళవారం అంగన్వాడీకి వెళ్లిన ఓ చిన్నారి అదృశ్యమయ్యాడు. 2 రోజులు బంధువులు, పోలీసులు, గ్రామ ప్రజలు అంతా కలిసి వెతికినా చివరకు ఆ చిన్నారి విగతజీవిగానే దొరికాడు. ప్రకాశం జిల్లా కంభం మండలం లింగోజిపల్లి గ్రామంలో పొదిలి లక్షిత్ అనే 3.5 వయసున్న బాలుడు మంగళవారం ఉదయం అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి అదృశ్యమయ్యాడు. లక్షిత్ను తాను అడ్డుకునే ప్రయత్నం చేయగా చెయ్యి కొరికి పరిగెత్తాడని ఓ పిల్లాడు చెప్పాడు. అయితే చుట్టుపక్కల ఎంత వెతికినా ఆ చిన్నారి కనిపించలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు డాగ్ స్క్వాడ్తో గాలింపు చేపట్టారు. ఓ పోలీసు డాగ్కు బాలుడు చెప్పు లభించడంతో డ్రోన్ల సాయంతో ఊరంతా గాలించారు. 100 మందికి పైగా గ్రామస్తులు గుంపులుగా విడిపోయి గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. అయితే గురువారం ఉదయం సూరెపల్లి వెనుక ఉన్న ఓ పొలంలో కంది కొయ్యలు ఏరేందుకు వెళ్లిన మహిళలకు ఓ చిన్నారి శవం కనిపించింది. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా అది చిన్నారి లక్షిత్దేనని నిర్ధారణ అయింది. దీంతో మిస్సింగ్ కేసు కాస్త అనుమానాస్పద మృతిగా మారింది. మరోవైపు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సైతం ఆరా తీయడంతో ఈ కేసు పోలీసులకు పెద్ద సవాల్గా మారింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే లక్షిత్ కోసం ఓవైపు పోలీసులు, మరోవైపు వందల మంది గ్రామస్తులు లింగోజిపల్లి, సూరెపల్లి గ్రామాల చుట్టూ కూడా వెతికారు. అయితే బాలుడి మృతదేహం దొరికిన పంట పొలం, ఆ చుట్టుపక్కల కూడా 2 రోజులు గాలించారు. కానీ అప్పుడు పిల్లాడు ఎక్కడ కనిపించలేదు. అయితే అదే చోట గురువారం ఉదయం బాలుడు విగతజీవిగా బోర్లాపడి ఉండటం పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే పోలీసులు బాలుడి మృతదేహాన్ని తిప్పి చూడగా మర్మాంగాల వద్ద కొద్దిగా రక్తం కనిపించినట్లు తెలుస్తోంది. మృతదేహాన్ని బట్టి గురువారం తెల్లవారుజామున బాలుడు చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఒంగోలు నుంచి వచ్చిన వైద్య బృందం సంఘటనా స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించింది. అనంతరం కుటుంబ సభ్యులకు బాలుడి మృతదేహాన్ని పోలీసులు అప్పగించారు. నా కొడుకు చెల్లెలు లేచిపోయి అంగన్వాడీ స్కూల్లో వదిలిపెట్టిందయ్యా. ఇంకా వదిలిపెట్టి ఇంటికి వచ్చింది. 9:30కి వదిలిపెట్టి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత 10ంటికో 10:30కో ఏమో బయటకు వచ్చిండంట. ఆ తర్వాత ఎటు పోయిండో వాళ్ళు పట్టించుకోలేదు. అయ్యా అంగన్వాడీ వాళ్ళు పట్టించుకోలేదు. 1:30కి నా చెల్లెలు ఇంటికి తీసుకొచ్చుకుందాం, కొడుకును అన్నం తినిపించుకుందాం అని వచ్చింది. బల్లేకి వచ్చి నా కొడుకు ఏడంటే నీ కొడుకు ఇంటికి రాలేదా అని అంటారంట. వాళ్ళు పిల్లోడు పోయిందా నా చెల్లెలు పోయేదాకా వాడు బల్లో ఉండడా, ఎవరన్నా దేశా పోయిందా అనేది కూడా వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఫోన్ అన్నా చేయలేదు మీ పిల్లోడు ఇంటికి వచ్చిండా అని. ఇంటి దగ్గర వదిలిపెట్టాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే, కానీ రోజు చేస్తారు. ఆ రోజు మాత్రం ఫోన్ చేయలేదు. పిల్లోడు ఇంటికి వచ్చిండా లేదా, అన్నం తిన్నాడా అని ఫోన్ అన్నా చేయలేదు. ఆ తర్వాత ఊరందరూ 1:30కి పోయి ఊరంతా ఎదుగులాడిండ్రు. కనపడలేదన్నా. మాకు ఎటువంటి శత్రువులు ఊర్లో లేరు. మా అత్తవారి ఊర్లో గాని, నా పుట్టిల్లో గాని, మా అమ్మ వాళ్ళకి గాని, మా భర్తకు గాని ఎటువంటి శత్రువులు మాకు లేరు. కానీ ఎట జరిగింది అనేది అర్థం కాలేదు. అంగన్వాడీ నుంచే మిస్ అయ్యాడు అబ్బాయి. అంగన్వాడీ వాళ్ళ నిర్లక్ష్యం వల్లే నా కొడుకు ప్రాణం పోయింది. వాళ్ళ నిర్లక్ష్యం వల్లే నా కొడుకు ఈ రోజు పోయిండు. ఆడ ఉన్నదే 5 మంది పిల్లలు, 2 స్టాఫ్ ఉన్నారు. 2 స్టాఫ్ 5 మంది పిల్లల్ని చూసుకోలేక వాళ్ళు నా కొడుకుని కాజేసినారు. 10:30కి బల్లో నుంచి పిల్లోడు పోతే 1:30 దాకా ఆడున్నాడు అనేది తెలియలేదు. ఇంటికి వచ్చిండా అని ఫోన్ అన్నా చేయలేదు మీ పిల్లడు. ఆయమ్మ వచ్చి బయటికి పోయి వచ్చి ఆయమ్మ సురేఖ వాళ్ళ అబ్బాయి ఏడంటే ఇంటికి పోయింటల్లే అన్నది, కానీ ఫోన్ చేయలేదయ్యా. సురేఖ మీ అబ్బాయి ఇంటికి వచ్చిండా అని ఫోన్ చేసినా అప్పుడైనా పోయి తీసుకొచ్చుకునేది నా చెల్లెలు ఎత్తుకులాడుకొని. బాలుడు అదృశ్యమైన నేపథ్యంలో చిత్తు కాగితాలు ఏరుకునేవారు ఎత్తుకెళ్లి ఉంటారని తొలుత పోలీసులు, గ్రామస్తులు భావించారు. ఆ కోణంలోనే ప్రాథమికంగా దర్యాప్తు చేశారు. తీరా బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది పడి ఉండటంతో కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. బాలుడి హత్య విషయంలో తమకు ఎవరిపై అనుమానం లేదని చిన్నారి తల్లిదండ్రులు చెప్పడం గమనార్హం. మార్నింగ్ చనిపోయి కనపడ్డారు. 3 రోజుల క్రితము అంగన్వాడీ స్కూల్లో తప్పిపోయాడు. 2 రోజుల నుంచి వెతికాము. ఈ రోజు మార్నింగ్ ఇక్కడ పొలాల్లో కనిపించింది. మార్నింగ్ ఎవరో వదిలేశారు. మార్నింగ్ ఎవరు చూడకపోవడం వల్ల చనిపోయి అనుమానం అయితే స్కూల్లో వదిలిపెట్టారు. అంగన్వాడీ స్కూల్లో 11:30 అప్పుడు వెళ్ళిపోయారు, ఇంటికి పోయారు అనుకున్నారంట వాళ్ళు. కానీ రాంగ్ రూట్ వెళ్ళి
వాళ్ళు వేరే వాళ్ళకి చిక్కి తీసుకెళ్ళిపోయారు. అది బొట్లగడ్డ. ఇక్కడ మా తోలూరు. నాకు 6 years అయింది మ్యారేజ్. తప్పిపోయిన రోజు నైట్ వచ్చాను. బాబు వచ్చి ఒక 3 months అయింది. 3 months నుంచి ఇక్కడ. కంభం మండలం లింగోజిపల్లి గ్రామానికి చెందిన చెన్నకేశవులకు 2 కూతుళ్లు కాగా చిన్న కూతురు సురేఖను పొదిలి శ్రీనుకు ఇచ్చి 5 సంవత్సరాల క్రితం వివాహం చేశారు. లక్షిత్ శ్రీను సురేఖల పెద్ద కొడుకు. అయితే సురేఖ 45 రోజుల క్రితం రెండో కాన్పునకు పుట్టిల్లు అయిన లింగోజిపల్లి గ్రామానికి వచ్చింది. నెల క్రితం ఆడపిల్ల పుట్టింది. దీంతో కుటుంబం మొత్తం సంతోషంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో లక్షిత్ చనిపోవడంతో వారంతా బోరున విలపిస్తున్నారు. ప్రస్తుతానికి విచారణ జరుగుతోంది. త్వరలోనే బాబు మృతికి అసలు కారణం ఎవరనే విషయం బయటపడే అవకాశం ఉంది. 8వ తారీఖు పొదిలి లక్షిత్ మిస్ అయితే ఆ రోజు నుంచి మనం గ్రామస్తులు కానీ మేము కానీ అంతా కూడా ఎదుగుతా ఉన్నాం. నిన్న ఒక వాగులో అతని చెప్పులు కనపడ్డాయి. ఈ రోజు ఉదయం 7 గంటలకు పొలాల్లోనే డెడ్ బాడీ ఐడెంటిఫై అయింది. దాని మీద వాళ్ళ మళ్ళా పిఎం చేయించి చదువు దర్యాప్తులో మీకు సరైన మరణ కారణం తెలిపారు.